ఏంటంటే హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. నార్మల్ వేరే జిల్లాలు చూస్తే ప్రాంతాలు చూస్తే వాళ్ళకి వరదలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇది అలవాటు ఉంటుంది. వికారాబాద్ జిల్లాకి ఇది చాలా టైం తర్వాత ఇలాగా హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ వచ్చింది కాబట్టి అందరికీ ఇది ఏం కాదులే చూద్దాంలే అని అలాగా ఫీలింగ్ ఉండకూడదు. ఐఎండీ డిపార్ట్మెంట్ ఒక అలర్ట్ ఇచ్చింది, ఒక రీజన్ తోటి, ఒక సైంటిఫిక్ స్టడీ తోటి ఇచ్చి ఉన్నారు. అందరికీ మళ్ళీ కోరుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మీ ఇంట్లో సేఫ్గా ఉండండి. ప్రతి స్కూల్ వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, అంగన్వాడీ వాళ్ళకి స్టాఫ్తో పాటు సెలవులు ఇవ్వడం జరిగింది 17th వరకు. మీరు మీ ఇంట్లో ఉండండి, బయట రాకండి. అతేమైనా అవసరం ఉంటే మాత్రమే, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంటే మాత్రమే మీరు ఇంటి నుంచి బయట రండి. అన్నీ లేక్స్ ఉన్నాయి, కాజ్వేస్ ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ 16 కాజ్వేస్ ఏవైతే ఉంటాయో, రోడ్స్ ఉంటాయో అక్కడ వాటర్ పారుతుంది. యూజువల్గా హ్యూమన్ టెండెన్సీ కూడా ఉంటుంది, రిస్క్. ఇప్పుడు ఇది రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా, సోషల్ మీడియా లాగా అన్నీ ఉన్నాయి. డోంట్ టేక్ రిస్క్ విత్ యువర్ లైఫ్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము. అలాగా అడ్వెంచర్కి మీరు గురి కాకండి. మనము కూడా టూరిజం అనంతగిరి నుంచి తీసుకొని తాండూరు వరకు ప్రతి టూరిజం యాక్టివిటీ, బోటింగ్ యాక్టివిటీ, ట్రెక్కింగ్ యాక్టివిటీస్, లాంగ్ వీకెండ్ కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఎక్కువ రావచ్చు అవకాశాలు ఉంటాయి కాబట్టి మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. దెర్ ఈజ్ నో మూమెంట్ ఈజ్ అలౌడ్ ఇన్ అనంతగిరి కానీ మన కోట్పల్లి రిజర్వేర్ దగ్గర, సర్పన్పల్లి దగ్గర ఏం బోటింగ్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ యాక్టివిటీస్ ఆర్ నాట్ అలౌడ్. ఇంట్లో ఉండండి. ఇంకొకటి రైతులకి కోరేది, మామూలుగా పశువుల్ని అది గ్రేజింగ్ కోసం గైరాన్ ల్యాండ్స్లో తీసుకొని పోతారు, దయచేసి రాకండి. లాస్ట్ టైం కూడా కొన్ని కేసెస్ వచ్చినాయి. టాల్ ట్రీస్ దగ్గర, టాల్ బిల్డింగ్స్ ఏవైతే హైట్ ఉన్నవి బిల్డింగ్స్ చెట్లు ఉన్నాయి ఆ కింద ఉంటే పిడుకులు పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ హైట్ ఉన్న ప్లేసెస్లో పడతాయి కాబట్టి ఆ ప్లేసెస్కి పోకుండా ఇంట్లో ఉండండి. మళ్ళీ కోరుతున్నాము.